అండ్ కళ్యాణ్ ఒక మాట అయితే కాస్త వెయిటేజ్ ఇవ్వాల్సినటువంటి మాట, అంటే 100 టెస్ట్ మ్యాచెస్ ఆడిన వ్యక్తి అయినా అండ్ ఏ టెస్ట్ మ్యాచెస్ ఆడకుండా ఫస్ట్ టైం వచ్చినటువంటి వ్యక్తి అయినా ఎవరినైనా సరే నేను ఒకేలా చూస్తాను, టీమ్ ఇంపార్టెంట్ నాకు అంటాం. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మీరు ఎలా చూస్తారు? మీరు ఆయన ఆడినప్పుడు చూశారు, ఆయన ఆడినప్పుడు ఎలా ఉన్నాడో చూశారు, ఇప్పుడు కోచ్గా వచ్చినప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూశారు. ఆయనలో పెద్ద చేంజ్ లేదు. సో ఎప్పుడు కూడా టీమ్ గేమ్ ఆడుతున్నప్పుడు టీమ్ స్పోర్ట్లో యూ నీడ్ టు బీ యాజ్ ఎప్పుడు కూడా టీమ్ ప్రయారిటీ ముందు పెట్టాలి. నేను ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇస్తాను, నేనే మాట్లాడతాను, నేనే చేస్తాను బ్యాట్తో అది ఇది అని అంటే కుదరదు. సో కాబట్టి హీ ఈస్ క్లియర్లీ ఆన్ ద పాయింట్. అండ్ అంత ధైర్యంగా వచ్చి ప్రెస్ని ఎదుర్కొని అంత చక్కగా మాట్లాడాలంటే ఆ క్లియర్ థాట్ ఆఫ్ మైండ్ ఉండాలి, థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. అదే క్లియర్గా కనపడుతుంది. చేసిన తప్పులను యాక్సెప్ట్ చేయాలి శశి. ఎప్పుడైనా సరే ఏం చేసామో దాని నుంచి నేర్చుకోవాలి, మళ్ళీ తిరిగి ఆ తప్పులు చేయకూడదు. తప్పులు అందరం చేస్తాం. సో ఏమేం జరిగినాయి అనేది ఒక్కసారి పోస్ట్ మార్టం చేసుకుని దేనిపైన వర్క్ చేయాలని ఇండియన్ టీం కనుక ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఐఎమ్ వెరీ షూర్ ఇండియా విల్ బౌన్స్ బ్యాక్ అండ్ మళ్ళీ తిరిగి బీజీటీని ఎక్కువ టైం పడుతుంది వెనక్కి తీసుకురావడానికి. ఆస్ట్రేలియాని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఒక దడదడలు ఆడిచ్చాం కదా, అసలు అన్ని ఓడిపోతే అనుకోవాలి ఏదో జరిగిందని చెప్పి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అంత బాగా చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ థింగ్స్ వేర్ వీ నీడ్ టు వర్క్అవుట్. అది డెఫినెట్గా వర్క్అవుట్ చేసి వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్